మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిన్నటి నుంచి కూడా పోలీసులు ఏదైతే పులివెందులలో జరగనున్నటువంటి ర్యాలీని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాలీ జరగకూడదు అనేటువంటిది పూర్తి స్థాయిలో నిన్న నోటీసులు ఇవ్వడం కానీ ర్యాలీ చేపట్టడానికి వీల్లేదు, అనుమతి లేదంటూ చెప్తాం కానీ ఇవన్నీ జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ రోజు వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నేతృత్వం వీళ్ళందరూ కూడా కార్యకర్తలు భారీ ఎత్తున నగరంలో పెద్ద ర్యాలీ చేశారు. డిఎస్సీ అక్రమాలపై పూర్తి స్థాయిలో కూడా బాధ్యత తీసుకుని మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ర్యాలీ అంతా పూర్తయి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇతర నేతలందరూ కూడా ఆ లోపలికి వెళ్లి ఏదైతే ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కార్యకర్తలు కూడా అవినాష్ రెడ్డితో పాటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో 20 మందికి అనుమతి ఉందని చెప్పేసి గేట్లు మూసేసి ఎవరైతే కార్యకర్తలు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరి మీద కూడా విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. డిఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ శ్రేణుల్ని చల్లాచెదరగా చేసి లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాలీని ఏదో ఒక విధంగా ఆటంకం కలిగించాలని ఉద్దేశంతో నిన్నటి నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోజు లాఠీ చార్జ్ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తిరిగి శాంతియుతంగా తాము ర్యాలీ చేస్తుంటే ఈ విధంగా లాఠీ చార్జ్ చేయడం ఏంటనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నిరసన చేస్తూ ఉన్న నేతలపై పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై డీఎస్పీ మురళీనాయక్ దారుణంగా ప్రవర్తించారు. డీఎస్పీ మురళీనాయక్ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని, ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలి అని, అన్యాయానికి గురైన అర్హులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టింది. ఎస్సీ నియామకాల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఉవ్వెత్తున తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైఎస్ఆర్